రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో మేమే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ గల్లీ లీడర్ల కానుంచి ఢిల్లీ లీడర్ల దాకా చెప్తుంటారు. కానీ అధికారం ముచ్చట అటుంచితే ప్రతిపక్షంలో ఉండంగానే పెద్ద లీడర్లు ఇద్దరు, ఒకరు ఉత్తరం అయితే ఇంకొకరు దక్షిణం అన్నట్టే ఉంటారు. ఇక ఇట్లయితే పని కాదని ఏకంగా ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగి ఆ లీడర్లను ఒక్కటి చేసే పని ముంగటేసుకున్నారు. మరి ఆ లీడర్లు ఎవరు, వాళ్ళని ఎట్లా ఏకం చేసిండ్రు, ఏం కథ అనేది పురాగార్చుకుందాం పాండ్రోలా. సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న, ఎంపీ ఈటల రాజేంద్ర అన్న ఇద్దరు ఒకటే సోఫాలో కూర్చున్నారంటే పక్కా ఇది పెద్ద ముచ్చటనేనోలా. ఎందుకంటే ఈ ఇద్దరు లీడర్లు కూడా ఉప్పు నిప్పు లెక్కనే ఉంటున్నారు చాలా రోజుల సంది. ఒకలి మీద ఒకలు మాటల దాడులు కూడా చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఇద్దరు కూడా అసలుకే వెనుకకు పోతలేరు. రాజేందర్ అన్న ఇప్పుడంటే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు గాని ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది, పేరొచ్చేటట్టు చేసింది హుజురాబాద్ ప్రజలే. కాకుంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లా మొదటి పారి ఎమ్మెల్యేగా ఓడిపోయేటాలకు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిండు. అయినా కూడా నాటి సంధి అంటున్న హుజురాబాద్ కార్యకర్తలను కాపాడుకునేటందుకు రాజేంద్ర అన్న పనిచేస్తుంటే కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ మాత్రం అసలుకే సాగనిస్తలేడు. సంజయ్ అన్నకు తెలియకుండా సీమ కూడా చిట్టుకుమనకుంటా చేసిండు. దీంతోని ఇద్దరు నర్మ పచ్చిగడ్డేసినా బగ్గుమనేటట్టు ఉన్నది ఇప్పటిదాకా. రాష్ట్రంలో ఉన్న పెద్ద లీడర్లంతా వీళ్ళ మీద పంచాదులు తెంపడానికి ప్రయత్నాలు చేసిండ్రు గాని ఎవ్వరితోని కాలేదు. మీదికెంచి ఇంకింత దూరం ఎక్కువనే పెరిగింది. ఇక ఇట్లయితే లాభం లేదని ఇప్పుడు ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగిండ్రు. మొన్నట్లనే పువ్వు పార్టీ పెబ్బ నితిన్ నవీన్ సారు, జేపీ నడ్డా సారు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి లీడర్లంతా కలిసికట్టుగా పనిచేయాలని వార్నింగ్ ఇచ్చిండ్రు కదా. అట్లిప్పుడు ఎంపీ లక్ష్మణ్ ఇంట్లా ఈ ఇద్దరు లీడర్లను పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు అభయ్ పాటిల్ సారు కూసుండబెట్టి మాట్లాడిండు. మరిగా ఆయన ఏం మాట్లాడిండో, వాళ్ళని ఎట్లా ఒప్పించిండో తెలియదు గాని మొత్తానికైతే ఇద్దరు లీడర్లు ఒకటైండ్రు. లోపట ఒక్కటవుడే కాదు, బయటకు వచ్చినాక ఇగో బండి సార్ ఏం చేసిండో చూడుండ్రి. ఇద్దరి మనసుల లోపట ఏమున్నదో తెలియదు గాని బయటికి మాత్రం నవ్వుకుంటా ఒకరికొకరు అలుముకున్నారు. అటెంకా ఎంపీ లక్ష్మణ్ సారు గిట్లా మాట్లాడిండు. సీట్ల సంఖ్య పెంపుదలతో పాటు జెమిని ఎన్నికలు కూడా ఖాయం కాబట్టి అధికార పగ్గాలు చేపట్టడానికి, ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కలిసి ముందుకు పోతాం. లక్ష్మణ్ సారు చెప్పినట్టు లీడర్లంతా కలిసి ముంగట్టుకు పోయి పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తారో, లేకుంటే మళ్ళా ఒకరి మీద ఒకరు ఈటెలు బల్లాలు ఇసురుకున్నట్టే చేస్తారో చూడాలిగా.